ఈ రోజుని ఇటీవల వారం రోజులుగా జరిగేటటువంటి బీజేపీకి ఇస్తారనేటటువంటి ప్రచారానికి అందరూ కూడా మరి తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. దీనిపై మేము జోన్ 2 ఇన్ఛార్జ్ ఆయన 35 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ అయినటువంటి మరి రంగారావు గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తుత పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, ఎవరు కూడా ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు, మాకు క్లారిటీ కావాలి, తెలుగుదేశం పార్టీకే ఇస్తున్నామన్న మాట వస్తే మేమందరం తిరిగి తప్పనిసరిగా పార్టీకి చేస్తాం. అందాక ఈ ప్రస్తుతం మాత్రం నియోజకవర్గంలో మండల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు, జిల్లా మరి ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్ గారు అందరూ కూడా ఈవేళ రాజీనామా పత్రాన్ని రంగారావు గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది మరి ఎక్కడ నుంచో ఇచ్చాపురం దగ్గర నుంచి కూడా ఒక రెడ్డి కృష్ణా జిల్లా వరకు కూడా ఒకటే రెడ్డి తెలుగుదేశం పార్టీలో. ఈ పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్సీపీ 3 సీట్లు ఇవ్వటం జరిగింది. ఈ రోజుని ఇవ్వకపోతే తెలుగుదేశానికి రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఈ ప్రాంతంలో ఈ 6-7 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఇది కేవలం అనపర్తి నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల 4-5 నియోజకవర్గాలు ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని మరి తెలియజేస్తూ, ఇక్కడ బీజేపీకి ఇవ్వడం జరిగితే ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి మరి ఆమె కూడా ఓడిపోవడం జరుగుద్ది. అంచేత ఇవన్నీ ఆలోచన చేసి మాకు న్యాయం చేయమని, ఎందుచేతంటే అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితుల్లో ఉంది. మా ఆవేదనను మీరు అర్థం చేసుకోవాలి. ఒకరు దేనికైనా సిద్ధమని ఒకరంటారు, మరణించడానికి సిద్ధమని ఒకరంటారు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు మా పార్టీలో, మన పార్టీలో కలగజేయకూడదని మాత్రం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజేస్తూ, తప్పనిసరిగా రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం సీటు ఇచ్చి తీరాలి, అఖండమైనటువంటి మెజార్టీతో మేము నెగ్గించి ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి అనపర్తి నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఒక అయోమయానికి గురయ్యే పరిస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొంది. అదేంటంటే 175 నియోజకవర్గాల్లోని ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఉండి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అనపర్తి నియోజకవర్గం రామకృష్ణారెడ్డి గారు కేటాయించడం జరిగింది. కేటాయించిన పిదప అంటే కేటాయించిన తర్వాతే కాదు, 4.5 సంవత్సరాల నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి 55,000 పైచీలకు తేడాతో ఓడిపోయినా కూడా నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవటానికి అహర్నిశలు కృషి చేసిన ఫలితంగానే ఈరోజు రామకృష్ణారెడ్డి గారికి సీట్ కేటాయిస్తే ఇంచుమించు ఆయన కానీ, ఆయన భార్య కానీ, ఆయన కుమారుడు కానీ 80-90% మేము ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తు కోటేయండి, రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇచ్చారు అని చెప్పి మేము అందరం కూడా ఇక్కడ ఉన్న కేడర్ శ్రేణులు 4 మండలాలు, అనపర్తి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు కూడా మేము ఇంటింటికి డోర్ ప్రచారం పూర్తి చేయడం జరిగింది. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఒక కేడర్లో మళ్ళీ ఈ పేపర్లో కానీ లేకపోతే ఈ మీడియాలో కానీ ఒక వార్త హల్చల్ అవటం, కేడర్ అందరూ కూడా అయోమయానికి గురయ్యే పరిస్థితి. మేము వెళ్ళి రామకృష్ణారెడ్డి గారు కోటేయండి, సైకిల్ గుర్తు కోటేయండి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయండి అని మేము అడుగుతుంటే, ఇదేంటి మీ సీట్ లేదంట కదా, ఇదిగో పేపర్లో చూడండి అని చెప్పి ప్రతి ఒళ్ళు కూడా మా నాయకులను ప్రశ్నిస్తుంటే, వీళ్ళందరూ కూడా ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో మా కేడర్ అందరూ కూడా అయోమయానికి గురైన సందర్భంలో నేను రామకృష్ణారెడ్డి గారి కుమారుడు మనోజ్ గారిని, లక్ష్మి గారిని, రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక కార్యక్రమానికి అటెండ్ అవుతే కేడర్ అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, మాకేదో క్లారిటీ ఇచ్చే వరకు కూడా దయచేసి మీరు కూడా ప్రచారాలు చేయొద్దు, ఆపండి, ఏదైతే మరి బాబు గారు నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారం మనం మళ్ళీ మీరు అభ్యర్థిగా కొనసాగితే మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పి మేము కేడర్ 4 మండలాల కేడర్ కూడా ఒక నిర్ణయం రావడం జరిగింది.
మరి ఏదైతే దౌర్భాగ్యం, నిజంగా దుర్మార్గం, బీజేపీకి పొత్తులో భాగంగా ఇస్తే అవ్వచ్చు. ఎంపీ బీజేపీకి ఇచ్చి ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఇస్తే ఇక్కడ అనపర్తి నియోజకవర్గం అంటే పోరాటాలకి పురిటిగడ్డ. అనపర్తి నియోజకవర్గం రెండో పులివెందుల్లా ఉన్న నియోజకవర్గంలో సైకిల్ గుర్తు కోటేయమని మేమందరం కష్టపడి తిరిగితే ఈవేళ అసలు ఎంపీకి ఎమ్మెల్యే కూడా సైకిల్ కోట వేయలేని పరిస్థితి మరి పెద్దలు కల్పిస్తున్నారంటే ఎవరైతే ఈ వైఎస్ఆర్ వాళ్ళు పడే కుట్రలో మరి మన పార్టీ కూడా పడిపోతుందంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి దీని అందరికీ కూడా మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ కూడా గెలవడం ఖాయం. పొరపాటుని కానీ ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుని రామకృష్ణారెడ్డి గారి సీట్ లేకుండా బీజేపీకి కానీ ఈ నియోజకవర్గంలో ఇస్తే ఎమ్మెల్యే ఎంపీ కూడా ఓడిపోవడం ఖాయం అని చెప్పి మా క్యాడర్ అందరూ కూడా ఆలోచించి రామకృష్ణారెడ్డి గారికి చెప్తే ఆయన కూడా మమ్మల్ని సముదాయించారు. లేదండి మేము పెద్దలు కలుస్తామంటే అప్పుడు మా జోన్ 2 ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుజయ్ కృష్ణారంగారావు గారిని 4 మండల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అనుబంధాల సంఘాల అధ్యక్షులు, అలాగే జిల్లా కమిటీలో ఉన్న అందరూ కూడా ముఖ్య నాయకులు అందరూ వెళ్ళి కలిసి ఇదే నిర్ణయంగానే కొనసాగితే మేమందరం కూడా మూకుమ్మడిగా పార్టీకి కాదు, పార్టీ పదవులు ఏదైతే రామకృష్ణారెడ్డి గారి వల్ల సంక్రమించిన పదవులు ఉన్నాయో మేమందరం కూడా ఏకస్తులమై ఈ రాజీనామాలు ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఆయన చేతిలో పెట్టడం జరిగింది. అయితే ఆయన కంగారు పడొద్దండి, మంచి నిర్ణయం వద్దని చెప్పారు. మంచి నిర్ణయం వస్తే సంతోషం వెనక్కి తీసుకుంటాం, లేకపోతే మాత్రం మేము అందరం కూడా సహాయ నిరాకరణ చేసి పార్టీ ఒకవేళ ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే మేము ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి మాకు లేదని సుజయ్ కృష్ణారంగారావు గారు తెలియజెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మా అందరి బాధను అర్థం చేసుకుంది. మరో తెలంగాణ ఈ అనపర్తి చెయ్యొద్దు. తెలుగుదేశం పార్టీ విషయంలో పొరపాటుగానే అటువంటి నిర్ణయం తీసుకుంటే అనపర్తి నియోజకవర్గం మరో తెలంగాణ, తెలుగుదేశానికి మరో తెలంగాణ అయిపోతుంది. అటువంటి నియోజకవర్గం కాబట్టి దయచేసి అధిష్టానాన్ని విన్నవించుకుంటున్నాం. మీరు పెద్ద మనసు చేసుకుని మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉండాలి, అది రామకృష్ణారెడ్డి గారు అవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కోరుకుంటూ మా ఈ విన్నపాన్ని సుజయ్ కృష్ణారంగారావు గారు చెప్పడం జరిగింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.